షేక్ సదే గారు నమస్తే అండి. నమస్తే సదే గారు ఏమంటారు, కల్తీ నెయ్యి అంశం అనేది ఇప్పుడు ఒక పెద్ద కట్టు కదా. ఈ అంశాన్ని ఈ విధంగా మాట్లాడడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పరువుని గంగపాలు చేశారు సీఎం చంద్రబాబు అని మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. సో మీ కామెంట్ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ బీజేపీ నాయకులు పురిగుళ్ళ రఘురామ్ గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా మా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదం విషయంలో ఈరోజు కోట్లాది మంది భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వార్త విన్న తర్వాత చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి, బాధాతప్త హృదయంతో మరి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిజంగా ఇది జరిగి ఉంటే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రఘురామ్ గారు చెప్పినట్టుగా ఒక హిందువులకే ఆయన దేవుడు గారు, అన్ని మతాలు కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారితో పాటు అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ కూడా మరి ఆ యొక్క గుడిలో కొలువైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అనేక మంది మరి దళితులు కానివ్వండి, మైనార్టీ సోదరులు కానివ్వండి, మిగతా సామాజిక వర్గాలు కానివ్వండి, కులాలకు మతాలకు అతీతంగా మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించి ఆయన ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి అనేక మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇలాంటి తరుణంలో ఆయన వేడుకొండలవాడు, వెంకటరమణ, గోవింద గోవింద, అలాగే శ్రీనివాసుల వారు, బాలాజీ, ఇలా అనేక పేర్లతోటి ఆయన కొలిచి ఆయనతో తన్మయత్వం చెంది మరి వాళ్ళు అంత భక్తి భావంతో పూజించేటువంటి ఈ భక్తులు ఈరోజు ఈ యొక్క నాయకుల యొక్క ప్రచార యావతోటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కొలిచేటువంటి భక్తులకి ఇది ఒక శిరాఘాతం లాంటిది అనేది, ఇది ఎలాంటి లేదని చెప్పుకున్నమాట, ఇది ఒక శరాఘాతం లాంటిది భక్తుల విషయం. చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి, చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. ఈరోజు వాస్తవంగా మరి మనం అనుకుందాం, ఈరోజు 520 రూపాయలకి అమ్మేటువంటి ఆవు నెయ్యి 320 రూపాయలకి ఇస్తున్నారంటే మరి దీంట్లో ఏదో మతలాభం ఉందన్న విషయం గ్రహించాలి కదా. ఇది అది ఏదైనా తక్కువ ఒక వస్తువు వస్తా ఉందంటే దొంగ వస్తువు అయినా ఉండాలా, లేదా కల్తీమయమైనటువంటి వస్తువు అయినా అయి ఉండాలి. మరి ఈవో ధర్మారెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు మరి ఏం చేస్తా ఉన్నారు? ఇలాంటి కాసులకు కక్కుర్తుపడి దుర్మార్గంగా ఇలాంటి మరి కల్తీకి సంబంధించినటువంటి ఈ యొక్క నెయ్యిని తీసుకొచ్చి భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి ఈ బొమ్ము చేశారంటే ఎందుకంటే దుర్మార్గం ఉందా? దీని మీద మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే బీజేపీ సోదరులను కూడా కోరుతా ఉన్నా, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అతని మీద గుడ్డ కాల్చి నెత్తినేదటువంటి ఒక భావన సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయదని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పుడే ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూసాం. అది ఒక పాలక వర్గం సమావేశం చూస్తే అది ఒక మినీ క్యాబినెట్ లాగా ఉంటుంది, మినీ అసెంబ్లీ లాగా. అనేక మంది మరి తమిళనాడు రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మరి ఇతర మహారాష్ట్ర నుంచి కూడా పాలక మండలిలో సభ్యులను పెట్టి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసి కార్లు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి దర్శనానికి ఉచితంగా పంపించి అనేక ఏర్పాట్లు చేసినటువంటి ఈ రాజకీయ ప్రబుద్ధులు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని మరి బజార్కి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదమ్మా ఇది, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క టిక్కెట్లను కూడా
శీఘ్ర దర్శనం టికెట్లు కూడా మరి బ్లాక్ లో అమ్మినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మరి పట్టుబడి మరి కొంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. ఇదే విధంగా ఒక దైవ దర్శనం టికెట్లే కాదు, తీర్థ ప్రసాదాల్లో కూడా, అలాగే మరి అన్న ప్రసాదం విషయంలో కానివ్వండి, అనేకమైనటువంటి లోపాలు జరిగినటువంటి విషయం మనం చూసాం. దేవుడి పేరుతో అక్కడ జరిగినటువంటి అరాచకాలు మనం చూసాం. మద్యం వెళ్ళింది, తర్వాత ఇతర అన్యమత ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి కూడా శ్రీశ్రీ మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ అయితే పులి విషయాలు చూసాం. ఇద్దరు చిన్నపిల్లల్ని పులులు వేదంగా మరి దర్శనానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లల్ని పులులు లాక్కెళ్ళి మరి వాళ్ళని క్రూరంగా మరి వాళ్ళని తినేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కిరణ్ కుమార్ రెడ్డి గారు, భూమా కరుణాకరణ్ రెడ్డి గారు ఏం చేశారు? పుల్లు తరగడానికి ఒక లాఠీ ఇస్తాడా? లాఠీకి భయపడి పుల్లు పోతాయంటమ్మా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇది నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా దానికి చేయబట్టి ఇది పరాకాష్ట. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నోళ్ళు కానివ్వండి, లేకపోతే వెంకటేశ్వర స్వామిని మరి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఇది వాస్తవం. ఈ యొక్క కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కలిసివేసేటువంటి ఈ ఘటన మీద శీఘ్ర స్థాయిలో విచారణ జరుగుతున్న అవసరం ఉంది. మా షర్మిలా రెడ్డి గారు కోరారు నిన్న ప్రెస్ మీట్ లో. అవును, మీరు కూడా సులువుగా తీసుకునే అంశం కాదంటున్నారు, బట్ మీరు మళ్ళీ సున్నితమైన అంశం అంటున్నారు. దీన్ని సున్నితమైన అంశం అంటున్నారా, సున్నితమైనది కాదు అంటున్నారు? విచారం జరగాలి కదా, ఇది ప్రచారం కాదు కావాల్సింది. ఇది సున్నితమైన అంశం, ప్రచారం మాటలు అవసరం లేదు. సున్నితమైన అంశం ఇంత పెద్ద వివాదం చెలరేగుతుంటే మీరు సున్నితమైన అంశం అంటున్నారు? ఎందుకంటే మా దొంగలు ఎవడో తెలియాలి కదా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికే శటకోపం పెట్టిన వాళ్ళని. అవును, కల్తీ జరిగిందని నిన్న టీటీడీఓ కూడా శ్యామలరావు మాట్లాడారు కదా, కల్తీ జరిగింది, మోసం జరిగింది దీంట్లో అని. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మా పార్టీ తరఫున మా షర్మిలా రెడ్డి గారు సిబిఐ ఎన్క్వైరీని చేయించమని అడుగుతా ఉంది. వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు ఒక పక్క వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది బీజేపీ వాళ్ళ, ఇది మాకు మంచి అవకాశం, ఇది హిందూ ఎజెండాతో వెళ్ళడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు కూడా గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద వాస్తవాలు తెలియాలి కదా. అందుకని మేము